అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 280 బాంబ్. ఇక స్టోరీకి వెళ్తే, ఒక బిల్డింగ్ సెల్లార్లో కార్ ఆపి ఆమె మెడ మీద కత్తి పెట్టి లిఫ్ట్లోకి పైకి తీసుకెళ్తూ తండ్రి రాసిన వీలునామా గురించి కోపం వ్యక్తం చేస్తాడు రాజేంద్ర. ఆ విషయంగా అనుమానం వచ్చిన హాస్ని కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు అని అతన్ని అడుగుతుంది. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్తూ, నా మాటలు నీకు ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. మా నాన్నకి నా మీద నమ్మకం లేక పోతూ పోతూ యావదాస్తిని తన పెద్ద మనవడు విరాట్ పేరు మీద రాసి మా అన్నయ్యని కూడా వాడి కింద పనివాడిని చేశాడు. ఆ విషయం నాకు అప్పట్లో తెలియలేదు. ఆస్తి మొత్తం మా అన్నయ్య అమరేంద్రవర్మ పేరు మీదనే ఉందని అనుకొని నేను వాడిని బాంబ్ బ్లాస్ట్లో పైకి పంపించేశాను. మీ మందబుద్ధి అత్తయ్య అనసూయ కూడా అప్పుడే పైకి వెళ్లాల్సింది. కేవలం నీ కారణంగా బ్రతికిపోయింది. కానీ దానికి ఆ విశ్వాసం లేకుండా నిన్నే నాశనం చేయాలని చూస్తోంది. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడ్డావు, శిక్ష అనుభవిస్తున్నావు అని రాక్షసంగా నవ్వాడు రాజేంద్రవర్మ. అప్పటికే అతని మాటలకి తల గిర్రం తిరిగినట్లు అనిపించడంతో అతని వైపు విస్మయంగా చూస్తూ, అంటే మా మామగారు చనిపోయింది టెర్రరిస్ట్ అటాక్ వల్ల కాదా? నువ్వు ప్లాన్ చేసి సృష్టించిన అటాక్లోనేనా అని అపనమ్మకంగా అడిగింది హాస్ని. అవును, ఆస్తి కోసం నేనే చంపాను. అయితే మా బాబు వేసిన వెధవ పని గురించి నాకు అప్పుడు తెలియలేదు. లేదంటే నీ మొగుడు చచ్చి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయేది. నా చేతుల్లో చావబోతున్న ఆఖరి క్షణంలో కూడా మా అన్నయ్య కళ్ళలో చావు భయం కనిపించలేదు. బహుశా ఆస్తికి వారసుడైన వాడి కొడుకు క్షేమంగా ఉన్నాడని ధైర్యం కాబోలు. అసలు నా కర్మ ఇలా కాకపోతే ఆ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పటికే పరిస్థితులు నా చేయి దాటిపోయాయి అని కసిగా అనుకున్నాడు. మీ నాన్నకి నువ్వు సింహం కాదు శునకమని తెలిసిపోయినట్టుంది. అందుకే ముందు జాగ్రత్త పడ్డాడు. అదే ఆస్తి నీకు రాసుంటే ఈ పాటికి మొత్తం హారతి కర్పూరమై చేతిలో చిప్ప మిగిలేది. పెద్ద ఆయన మంచి పని చేశాడు అని అలాంటి పరిస్థితిలో కూడా నవ్వింది హాస్ని. యూ ఈడియట్, నన్నే వికరిస్తున్నావా అని కోపంగా ఆమె చెంప పగలగొట్టి, మా నాన్న చేసింది మంచి కాదు, చాలా చెడ్డ పని. అందుకే నా చేతుల్లో నీ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది అని సీరియస్గా అన్నాడు రాజేంద్రవర్మ. ఆస్తి రాసింది మీ నాన్నగారు, ఇందులో నా ఫ్యామిలీ తప్పేముందని మమ్మల్ని సాధిస్తున్నారు అని అరిచింది హాస్ని. నీ ఫ్యామిలీ ఏం చేయలేదా? ఆ రోజు మాల్లో ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు తప్ప ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీద ఉందన్న నిజం మీ మామగారు నాకు చెప్పాడా? లేదు కదా. అప్పుడే నాకు కోపం వచ్చింది. విరాట్ ఒక్కడే మా నాన్నకి మనవడా? నా కొడుకు కూడా అతనికి మనవడే కదా. మరి మాకెందుకు అన్యాయం చేశారు? పోనీ సమాన వాటా రాశాడా అంటే అదీ లేదు. ఆస్తిలో 70% వాడికి, 30% మిగిలిన వాళ్ళకి రాశాడు. దానివల్ల మా అన్నయ్య వదిన వాటా కూడా వాడికి చేరి హైయెస్ట్ షేర్ హోల్డర్స్ అయి కంపెనీ పగ్గాలు చేపట్టారు. నాకు నా కొడుక్కి 20% షేర్స్ ముష్టి వేశాడు. ఇక ఆ విరాట్కి రెక్కలొచ్చాక నా మీద కూడా అజమాయిషి చేయడం మొదలుపెట్టాడు. ఒక రూలర్ లాగా శాసించాడు. అందుకే ఇదంతా చేశాను. ఇంకా సేపట్లో నీకు నీ మొగుడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి అని నవ్వాడు. అప్పటికే 40వ ఫ్లోర్ రావడంతో ఆమెను లిఫ్ట్ నుండి బయటకు తీసుకువచ్చాడు రాజేంద్రవర్మ. ఆ వెనకే బయటకు వచ్చిన అతని పర్సనల్ డ్రైవర్ హాస్నికి ఒక లెదర్ జాకెట్ తొడిగి దానికి లోపల వైపునున్న చైన్స్ కట్టి లాగి పట్టేశాడు. అప్పటికే అక్కడే హెలికాప్టర్ రెడీగా ఉండటంతో ఆమెను తీసుకుని వెళ్తున్న రాజేంద్రవర్మకు వేరే ఎంట్రన్స్ నుండి పైకి వచ్చిన విరాట్ గండుకుని పెట్టాడు. అతను వెనకే వచ్చిన దాస్ కూడా అతని వైపు కోపంగా చూశాడు. అతనంత తొందరగా పైకి వస్తాడని ఊహించని రాజేంద్ర షాక్ అయిపోయాడు. వెంటనే ప్రాణభయంతో హాస్ని వెనుక నిలబడి ఆమెను అడ్డం పెట్టుకొని షూట్ చేయమన్నట్లు కళ్ళెగరేశాడు రాజేంద్ర. అయితే విరాట్ 40వ ఫ్లోర్ అంత వేగంగా ఎలా ఎక్కాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూసింది హాస్ని. కానీ అదంతా తన్ను కాపాడడం కోసం అనుకోగానే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. అంతలోనే లిఫ్ట్లో వస్తున్నప్పుడు రాజేంద్రవర్మ చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో, విరాట్ గారు, మీకు ప్రమాదం ఉంది, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది. ఇదంతా నీ మొగుడు మీద ప్రేమ అని వెటకారంగా నవ్వుతూ, మీరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా నుండి తప్పించుకోవడం అసాధ్యం. దమ్ముంటే నన్ను షూట్ చేసి నిన్ను తీసుకెళ్ళమని చెప్పు అని ఆమె మెడ చుట్టూ చేతులు గట్టిగా బిగించాడు రాజేంద్ర. అతని పట్టుకు ఊపిరాడక కళ్ళు తేలేస్తున్న హాస్ని పరిస్థితి చూసి విరాట్ కోపంతో ఊగిపోయాడు. అతని వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, మర్యాదగా హాస్ని వదిలే రాజేంద్ర, కొద్ది రోజులైనా బ్రతుకుతావు, లేదంటే నా చేతిలో కుక్క చావు చేస్తావు అని వార్నింగ్ ఇస్తూ ముందుకు నడిచాడు విరాట్. నీ కంటికి నేనంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నేను హాస్నిని వదిలేసినంత మాత్రాన నువ్వు నన్ను వదులుతావా? దొరికిన వెంటనే కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతావు. ఆ విషయం తెలిసి కూడా రిస్క్ తీసుకుంటానా? ఎన్నో సంవత్సరాల నా కష్టానికి ఫలితం దక్కుతున్న సమయంలో నీ బెదిరింపులకు లొంగుతానని ఎలా అనుకున్నావు అని కోపంగా అడుగుతూ హెలికాప్టర్ దగ్గరికి నడిచాడు రాజేంద్ర. అది గమనించిన విరాట్,
అక్కడే ఆగిపో రాజేంద్రవర్మ, కదిలావంటే కాల్చి పారేస్తాను అని అరుస్తూ వేగంగా ముందుకు కదిలాడు. అయితే అతన్ని గమనించిన రాజేంద్ర అతను అడ్డుకోమని తన డ్రైవర్కి సైగ చేసి హాస్నిని హెలికాప్టర్ లోపలికి నెట్టి తను కూడా ఫాస్ట్గా ఎక్కాడు. ఆ వెనకే ఫాస్ట్గా హెలికాప్టర్ ఎక్కబోయిన విరాట్ను వెనక్కి లాగి చేతిలో ఉన్న కత్తితో పొడవబోయాడు. కానీ ఆ కత్తి గాల్లో ఉండంగానే దాస్ గన్లోని బుల్లెట్లు అతని శరీరాన్ని ఛిద్రం చేశాయి. అతన్ని దాటుకొని ముందుకు కదిలిన విరాట్ అప్పటికే గాల్లో లేచిన హెలికాప్టర్ రాడ్ పట్టుకొని వేలాడటం, అది బిల్డింగ్ దాటి వెళ్ళిపోవడం జరిగింది. అది గమనించిన హాస్ని ఇంకా దాస్ షాక్తో గట్టిగా అరిచారు. మై గాడ్, మీరు ఏం చేస్తున్నారు విరాట్ గారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? మీకేమైనా జరిగితే అని ఆపై మాట్లాడలేక గట్టిగా ఏడుస్తూ అతనికి సాయం చేయడానికి ముందుకు వెళ్ళింది. కానీ ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి, ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ మొగుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎలాగోలా పైకి వచ్చి నీతో కలిసి మరీ చేస్తాడు. నువ్వు వరి అవ్వకు అని వెటకారంగా నవ్వాడు రాజేంద్ర. ఆ మాటకి అతని వైపు కాల్చేసేలా చూస్తూ, కాసేపట్లో చావబోయేది ఆయన కాదు, నువ్వు. ఆ విషయం మర్చిపోకు అని అరిచి మరీ చెప్పింది హాస్ని. పగటి కలలు బాగానే కంటున్నావు, కానీ నీ ఒంటి మీద ఉన్న జాకెట్ ఏంటో తెలుసా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ మాటకి ఆమె గుండె దడదల్లాడుతూ ఉంటే తెలియదన్నట్లు తల ఊపింది హాస్ని. అదొక టెంపరేచర్ టైం బాంబ్. నీ శరీరం నుండి వేరుపడిన మరుక్షణం పేలిపోతుంది అని వికృతంగా నవ్వుతూ జాకెట్ ఓపెన్ చేసి చిన్న బాక్స్ లాంటి పరికరం ఆమెకు చూపించాడు. ఆల్రెడీ బాంబ్కి టైమర్ సెట్ చేసి ఉండటంతో కేవలం 15 నిమిషాల సమయం చూపించింది. చాలా ఎక్కువ టైం ఉంది. అప్పట్లోగా వాడు పైకి వస్తాడు, ఇద్దరు కలిసి చచ్చిపోండి. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అని చెప్పి ఆమె చూస్తుండగానే పారాచూట్ వేసుకొని ఒక పక్క నుండి కిందకు దూకేశాడు. అదే సమయంలో మరొక పక్క నుండి విరాట్ పైకి వచ్చాడు. అతని చూడటంతోనే వేగంగా దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, ఎందుకు వచ్చారు? ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? మీకేమైనా జరిగితే ఏంటి పరిస్థితి? మీరు లేక నేను లేక మన పిల్లలు ఏమైపోతారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. ఆమె చుట్టూ చేతులు వేసి, ఈ క్షణం నిన్ను గట్టిగా కొట్టాలనుంది, కానీ ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ నీ ప్రేమతో నన్ను కట్టిపడేస్తున్నావు. అందుకే ఏమనలేకపోతున్నాను. ఇలా కూర్చో, బాంబ్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను అని ఆమెను చైర్లో కూర్చోబెట్టాడు విరాట్. ప్లీజ్ వద్దు విరాట్ గారు, ఇది టెంపరేచర్ బాంబ్. నా బాడీ నుండి రిమూవ్ చేసిన మరుక్షణం బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. నాకెలాగో చావు రాసి పెట్టింది. నాతో పాటు ఉంటే మీకు కూడా రిస్క్లో పడతారు. అదే నేను దూకితే ఎలాంటి సమస్య ఉండదు అని అతన్ని వెనక్కి నెట్టింది హాస్ని. స్టాప్ ఇట్ హాస్ని, డోంట్ టాక్ రబ్బిష్. నా మీద నమ్మకం ఉంచు. ఈ ప్రాబ్లం నుండి నేను బయటపడేస్తాను అని ఆమెను బలవంతంగా కూర్చోబెట్టి జాకెట్ చైన్స్ రిమూవ్ చేయడానికి ట్రై చేశాడు విరాట్. అతని ఆ ప్రయత్నంలో ఉండంగానే 6 నిమిషాలు గడిచిపోవడంతో హాస్నిలో ఆందోళన ఎక్కువైపోయింది. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ విరాట్ గారికి ఏం కాకూడదు. మా పిల్లల కోసమైనా ఎవరో ఒకరు బ్రతికుండాలి. నాకెలాగో అదృష్టం లేదు, కనీసం ఆయన కాపాడుకోవాలి అని దృఢ నిశ్చయానికి వచ్చిన హాస్ని వెంటనే అతని పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూనే వెనుకనున్న తాళ్లతో అతని 2 చేతులు కట్టేసి పైకి లేచింది. షూ ఇడియట్, ఏం చేస్తున్నావు? నా చేతి కట్లు విప్పు అని గట్టిగా అరుస్తూ రిమూవ్ చేయడానికి ప్రయత్నించాడు విరాట్. ఐఎమ్ సారీ విరాట్ గారు, ఇప్పుడు నేను రిస్క్ తీసుకోలేను. నాతో పాటు మీరు కూడా రిస్క్లో పడతారంటే అస్సలు ఒప్పుకోను. ఇన్ని రోజులు మన పిల్లలు సేఫ్గానే ఉండాలని మిమ్మల్ని వదిలి వెళ్ళాను. మీకోసమే కష్టాలన్నీ భరించాను. మీకు ఏమైనా జరిగితే తట్టుకోలేని నా స్వార్థమే మిమ్మల్ని బందీలా చేసింది. నేను ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి అన్ని బంధాలు మీరే కావాలి, ఓకేనా? మీకు తెలుసా, మన పెద్ద కొడుకు అచ్చుగుద్దినట్లు మీలాగే ఉంటాడు. రెండో వాడు నా పోలికలతో ఉంటాడు, కాస్త అల్లరివాడు, కానీ ఇద్దరు బొమ్మల్లా ముద్దు ముద్దుగా ఉంటారు. ఇక నుండి మన ప్రేమ ప్రతిరూపాలను రక్షించే బాధ్యత మీదే. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి. ఒకప్పుడు నన్ను రక్షిస్తూ మీరు లోయలో పడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి నేను సిద్ధపడుతున్నాను. టేక్ కేర్ అని చెప్తూ ముందుకు కదిలింది. హాసిని, ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ప్లీజ్ ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు. జస్ట్ ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేయి. నేను మన ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తాను అని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు విరాట్. ఆ అవకాశం లేదు విరాట్ గారు. అయినా ఈ పని కూడా నేనే నా స్వార్థం కోసం మాత్రమే చేస్తున్నాను, మీ మీద ప్రేమతో కాదు. నాకు మీరంటే మొదటి నుండి ఇష్టం లేదు. నేను మహేంద్రను ప్రేమిస్తే మీరు బలవంతంగా పెళ్లి చేసుకొని మీ కోటలో బంధించారు. ఇక చేసేదేమీ లేక నెమ్మదిగా మీతో అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఫైనల్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీ వాళ్ళు నన్ను టార్చర్ చేశారు. మీ మెమరీ లాస్ కారణంగా నేను చాలా టార్చర్ ఫేస్ చేశాను. ఇక మిమ్మల్ని మీ ప్రేమను భరించడం నా వల్ల కాదు. నాకు ఈ రకంగానైనా బాధల నుండి విముక్తి లభిస్తుంది.
దయచేసి నన్ను వదిలేయండి అని డోర్ దగ్గర నిలబడి అతనికి దండం పెట్టింది హాస్ని. ఇప్పుడు ఈ వాగుడంతా నువ్వు ఎందుకు వాగుతున్నావో నాకు తెలుసు. నన్ను మాటల్లో పెట్టి డైవర్ట్ చేయడానికి లేనిపోని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు హాస్ని. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఇప్పుడు నువ్వు చేస్తున్న పనే చెప్తుంది. కళ్ళ ముందు సాక్ష్యం ఉంచుకొని చెత్తవాగుడు ఎందుకు నమ్ముతున్నావు? నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను. ఇప్పుడు కనుక నువ్వు దూకితే నీతో పాటు నేను కూడా నీ వెనకే వస్తాను. నేను చెప్పింది చేస్తానన్న విషయంలో నీకు బాగా తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకో అని లాక్ చేశాడు విరాట్. అప్పటికే 12 నిమిషాలు గడిచిపోయాయి. కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. దాంతో అతని వైపు నిస్సాయంగా చూస్తూ, నేను ఇంకొక క్షణం ఆలస్యం చేసినా మీరే డేంజర్లో పడతారు. ఇదే నా ఆఖరి క్షణం విరాట్ గారు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగా పుట్టి ఇప్పుడు పొందలేని ప్రేమంతా ఆ జన్మలో వడ్డీతో సహా అనుభవిస్తాను. ఇక మీకు అబద్ధాలు చెప్పలేను. ఐ లవ్ యూ విరాట్ గారు. ఐ లవ్ యూ సో మచ్. మీరు, నేను, మన పిల్లలతో ఒక హ్యాపీ ఫ్యామిలీగా గడపాలని ఎన్నో కళ్ళు కన్నాను. అన్నీ అయిపోయాయి. మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. మీరు పిల్లలు జాగ్రత్త. కావాలంటే ఇంకో పెళ్లి చేసుకోండి. కానీ వచ్చే అమ్మాయి మన పిల్లలను బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. కుదిరితే తన తల్లి చనిపోయిందని పిల్లలకి చెప్పకండి. నేను వాళ్ళిద్దరినీ హోటల్ బ్లూ మూన్ సూట్ నంబర్ 10వ గదిలో లాక్ చేశాను. వెంటనే వెళ్ళి కాపాడండి. ఇప్పటికే ఇద్దరు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. వెంటనే వెళ్తారు కదా అని ఒకసారి వెనక్కి వచ్చి అతని గుండె మీద ముద్దు పెట్టి వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని దూకేసింది హాస్ని. ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయిన విరాట్ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా చైర్లో నుండి పైకి లేచి చేతికున్న కట్లు తెంపుకున్నాడు. సిటీలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ హార్బర్ పక్కన ఉన్న ఫేమస్ హోటల్లో తను భవిష్యత్తులో స్టార్ట్ చేయబోయే వెంచర్ గురించి క్లయింట్లతో సీరియస్ మీటింగ్లో ఉన్నాడు రక్షిత్. అతనితో పాటు ఆ మీటింగ్కి అటెండ్ అయిన లోలితాకు వాళ్ళ కాన్వర్జేషన్ బోర్ కుట్టడంతో చికాకుగా బయటకు వచ్చి కనుచూపు మేర కనిపిస్తున్న సముద్రం చూస్తూ ఆలోచనలో పడింది. ఈ హార్బర్లో వెంచర్ చేయడం ఏంటో, ఇక్కడున్న సముద్రం నీరు మొత్తం ఏం చేయాలనుకుంటున్నారు అని నిట్టూరుస్తున్న ఆమె ఒక్కసారిగా వినిపించిన శబ్దానికి షాక్ అయి గట్టిగా అరిచింది. ఆమె అరుపు కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న రక్షిత్కి వినిపించడంతో కంగారుగా అక్కడికి వచ్చి అక్కడ సంఘటనకి భయంతో బిగిసిపోయాడు. ఇంతకీ అంతటి భయంకరమైన సంఘటన ఏం జరిగింది? హాస్ని నిజంగానే చనిపోయిందా? ఇప్పుడు విరాట్ ఏం చేస్తాడు? హోటల్ రూమ్లో పిల్లల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.